హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో, ఈరోజు వీడియో అండ్ చాలా మందికి అంటే నేను లాస్ట్ టైమ్ ఒక వీడియో చేసినప్పుడు ఏంటంటే, సో, అబ్బాయిలు అండ్ అమ్మాయిలు మోసం చేస్తే ఎలా ఉంటారు? చీటింగ్ గర్ల్స్ గురించి నేను ఒక వీడియో చేశాను. అండ్ ఈరోజు వీడియోలో ఏంటంటే అలాగే చీటింగ్ బాయ్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బాయ్స్ మీకు కొంచెం ఇది ఫేవర్‌గా ఉండకపోవచ్చేమో. బట్ ఇది నిజం అనమాట. కాకపోతే నేను అందరు అబ్బాయిల గురించి మాట్లాడటం లేదు కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ కొంతమంది అబ్బాయిలు లవ్‌లో చీట్ చేస్తూ ఉంటారనమాట. సో, మోసం చేసే అబ్బాయిలు ఎలా ఉంటారు అనేది గర్ల్స్ కోసం నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, పక్కాగా నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను. ఈ పాయింట్స్ గనుక మీ బాయ్ ఫ్రెండ్‌లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో రోజు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతాడు అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు మీరు. సో, మోసం చేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ, అవాయిడ్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ, మిమ్మల్ని ఫ్యూచర్‌లో మోసం చేసే ఆలోచన ఉన్నవాళ్ళు కానీ, బిహేవియర్ ఎలా ఉంటుందనేది క్లియర్ కట్‌గా చెప్పేస్తాను. వాటిలో ఫస్ట్ ఫేక్ బాయ్స్‌లో ఉండే ఒక క్వాలిటీ ఏంటి అంటే, సో, కాల్స్ వచ్చినప్పుడు పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉంటారనమాట. ఇదొక బ్యాడ్ క్వాలిటీ. ఎందుకు అంటే, సో, అంటే వాళ్ళు జెన్యూన్ అయినప్పుడు ఏదన్నా దాచిపెట్టాలి అనే థాట్ వాళ్ళకి లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ ముందే మాట్లాడతారు కాల్. పక్కకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా! సో, ఇక్కడ మీకు అంటే మీరు పక్కనే ఉన్నప్పుడు తనకేమైనా ఎక్కువగా కాల్స్ రావటం కానీ, కాల్స్ వచ్చినప్పుడు పక్కకు వెళ్లి మాట్లాడటం కానీ, ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారనమాట. సో, అలా మేబీ జరుగుతుందా? ఏదో సీక్రెట్‌గా కాల్స్ మాట్లాడుతున్నారా? పక్కకు వెళ్ళేసి ఒకసారి అమ్మాయిలు అబ్జర్వ్ చేసి చూడండి. ఎందుకంటే ఏమో మిమ్మల్ని ఫ్యూచర్‌లో మిమ్మల్ని అవాయిడ్ చేయొచ్చేమో. సో, సంథింగ్ రాంగ్ అని ఏదన్నా జరగబోతుందేమో. సో, ఎవరికి తెలుసు? సో, ఏదేమైనా ఓవరాల్‌గా తెలుసుకోవటంలో తప్పు లేదు. సో, ఇక్కడ నేను చెప్పేదేంటంటే పక్కకు వెళ్లి కాల్స్ మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఫేక్ అని కాదు. బట్ కంటిన్యూయస్‌గా అలా జరుగుతుంది అంటే కొంచెం గమనించుకోవాలనమాట అమ్మాయిలు. ఎందుకంటే తర్వాత ఏదన్నా జరిగినప్పుడు ఫీల్ అయిపోయి, ఎమోషనల్ అయిపోయి, బాధపడిపోయి నేనొక ఫేక్ అబ్బాయిని లవ్ చేశాను. ఇలాంటి అబ్బాయికి నేను దగ్గరయ్యాను అని ఒక ఎమోషనల్ మూమెంట్ రాకముందే వాళ్ళేంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది ఒకసారి గమనించండి. సెకండ్ వన్ వచ్చేసి ఎప్పుడు చూసినా కూడాను బిజీ. ఈ వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. మీతో మాట్లాడాలంటే బిజీ, బయటకి వెళ్ళాలి అంటే బిజీ. ఏదో ఒక రీజన్స్, చెత్త రీజన్స్ అన్నీ చెప్తూ ఉంటారు. యాక్చువల్ ఒక మాటలో మనం ఓపెన్‌గా మాట్లాడుకుంటే. సో, ఈ విధంగా గనక మీ బాయ్ ఫ్రెండ్ బిహేవ్ చేస్తున్నాడా, సో, ఎప్పుడైనా సరే మీరు ఏదన్నా మాట్లాడాలి అన్నా, డిస్కషన్ చేయాలి అన్నా, లేదా కలవాలి అన్నా, ఐ థింక్ ఏవేవో రీజన్స్ అన్నీ చెప్పేసి నేను బిజీగా ఉన్నానని చెప్తున్నారా? మీరు కాల్ చేసినప్పుడు కూడా అవాయిడ్ చేయటం కావచ్చు, లేదంటే ఎక్కువసేపు మాట్లాడకుండా ఇంతకుముందు గంటలు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు జస్ట్ 5 మినిట్స్ మాట్లాడటానికి కూడా కొంచెం ఆలోచిస్తున్నారు అంటే డెఫినెట్లీ సంథింగ్ రాంగ్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఇది కంటిన్యూయస్‌గా జరుగుతున్నట్లయితే. సో, ఎప్పుడైనా అంటే ఓకే. వాళ్ళకేదన్నా పనులుండొచ్చు మేబీ జెంట్స్ అన్నాక పనులుంటాయి. సో, దానివల్ల ఏదన్నా బిజీగా ఉండొచ్చేమో కానీ బట్ మీకు రెగ్యులర్ వేలో తీసుకున్నట్లయితే కంటిన్యూయస్‌గా ఇలానే చెప్తున్నారు. ఏం మాట్లాడినా సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను అని మిమ్మల్ని ఏదో అవాయిడ్ చేస్తున్నట్లు కావచ్చు. సంథింగ్ ఇలా బిహేవ్ చేస్తున్నట్లయితే కొంచెం మీరు అది గమనించుకోవాలి అమ్మాయిలు. సో, ఎందుకంటే ఇలా గనక మేబీ బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళు వేరే ఏదో ఆలోచనలో ఉండొచ్చు. లేదంటే ఇంకేదైనా రీజన్స్ కావచ్చు. సో, ఏదేమైనా ఓవరాల్‌గా అది మీరు మాట్లాడుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే బెటర్ అనమాట. లేదంటే ఫ్యూచర్‌లో అమ్మాయిలు మీరే ఎక్కువ బాధపడాల్సొస్తుంది అబ్బాయిల కన్నా కూడా. థర్డ్ వన్ వచ్చేసి ప్రామిసెస్‌ని బ్రేక్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అంటే ప్రామిసెస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ నీకోసం నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని కానీ, సో, నీకే కష్టం కలగనీయకుండా చూసుకుంటానని కానీ, నిన్ను మహారాణిలా చూసుకుంటాను, దేవతలా చూసుకుంటాను. సో, నీ ప్రాబ్లమ్ నా ప్రాబ్లమ్, నీ కష్టం నా కష్టం ఇలాంటి వర్డ్స్ చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారనమాట అబ్బాయిలు. సో, ఇలాంటివన్నీ చెప్పి కొన్ని ప్రామిసెస్ చేస్తుంటారు. నీ గోల్స్ నా గోల్స్, నీ డ్రీమ్స్ నా డ్రీమ్స్ అని చెప్పేసి కూడా. ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు చాలామంది అమ్మాయిలు చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. యాక్చువల్లీ నిజమే అనిపిస్తూ ఉంటుంది అలాంటి మూమెంట్‌లో వాళ్ళకి. మేబీ వాళ్ళకి తెలీదు కదా! బట్ కానీ ఇవన్నీ చెప్పి చెయ్యరు అనమాట. ఇక్కడ విషయం ఏమిటి అంటే ప్రామిసెస్ చేస్తారు. ఆ ప్రామిసెస్‌ని నిలబెట్టుకోరు అనమాట. వాటిని బ్రేక్ చేసేస్తూ ఉంటారు. సో, ఇలా గనుక కంటిన్యూయస్‌గా మీకు జరుగుతుందా? సో, మీకు అలాంటి ప్రామిసెస్ ఏమైనా మంచిగా చేసి, ఆ తర్వాత ఆ ప్రామిసెస్ నెరవేర్చడం లేదా? గుర్తుపెట్టుకోండి మీ లైఫ్‌లోకి ఒక మంచి పార్ట్నర్ వచ్చారా? లేరా? అనేది క్లియర్‌గా ఇక్కడ అర్థమైపోతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి అబద్ధాలు స్టార్ట్ చేస్తారు. ఎక్కువ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు అబద్ధాలు ఎలా ఉంటాయి అంటే చాలా అవలీలగా వస్తాయి అబద్ధాలు కూడా. అదేదో నిజాలొచ్చినట్టు వచ్చేస్తుంటాయి అబద్ధాలు అలా వాళ్ళకి. వాళ్ళు చేసేవి రాంగ్ మిస్టేక్స్ అనమాట. వాటిని కవర్ చేసుకోవటానికి ఇంకేదో చెప్తూ ఉంటారనమాట. సో, అబద్ధాలు ఎక్కువ చెప్తూ ఉంటారు చాలామంది అబ్బాయిలనమాట. సో, అది ఎందుకంటే హార్ట్‌ఫుల్‌గా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నప్పుడు అబద్ధాలను ఎక్కువగా తీసుకోలేరనమాట. సో, ఎందుకు తను నాకు అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఏముంది అనే ఒక థాట్ స్టార్ట్ అవుతుంది కొంతమంది గర్ల్స్‌లో. సో, అది అబ్బాయిలు చాలా ఈజీగా తీసుకుంటారు. అబద్ధాలు ఏముంది చిన్న అబద్ధమే కదా! సింపుల్ అయిపోతుంది అని అనుకుంటారు. బట్ అది తెలిసినప్పుడు అది చాలా పెద్దదయిపోతుంది అనమాట. సో, అబద్ధాల విషయంలో రిలేషన్స్ బ్రేక్ అయినవి చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. సో, రిలేషన్‌లో ఎప్పుడు అబద్ధాలు మెయింటైన్ చేయమాకండి.
మాక్సిమం తగ్గించేసేయండి. మేబీ మీకు ఆ అలవాటు ఉన్నట్లయితే తగ్గించేసేయండి. సో, మంచిది కాదు. సో, రెగ్యులర్‌గా చెప్పటం వల్ల మీ మీద ఉన్న ఒక హోప్ పోతుంది అమ్మాయికి ఫస్ట్. సో, మిమ్మల్ని ఎంతైతే ట్రస్ట్ చేస్తారో స్టార్టింగ్‌లో, అది తర్వాత ఉండదు. సో, తినెప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటారు. సో, అంత నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తిని మీద అంత హోప్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అని అమ్మాయిలకి అనిపిస్తుంది ఒక టైంలో. సో, కాబట్టి అబద్ధాలని ఎక్కువ మెయింటైన్ చేయొద్దు. సో, ఒకవేళ ఎవరైనా అబ్బాయిలు మెయింటైన్ చేస్తున్నట్లయితే, అమ్మాయిలు మీరు గమనించినట్లయితే వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఫైనల్ పాయింట్ ఏంటంటే, మోసం చేసే అబ్బాయిల్లో ఉండే చాలా మంచి క్వాలిటీ ఏంటంటే, ఐ కాంటాక్ట్ ఉండదు అనమాట. సో, ఐ కాంటాక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అంటే అమ్మాయిలు మీరు ఒకసారి మీ ఎదురుగా కూర్చున్నప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి గమనించి చూడండి. మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారా? ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారా? లేదంటే దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నారా? అనేది ఒకసారి గమనించుకొని చూడండి. ఎందుకంటే అటు ఇటు సైడ్స్ చూస్తా మాట్లాడుతున్నట్లయితే వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ లేదు ఫస్టు. మీతో లైఫ్ లాంగ్ ఉంటారనే థాట్ అయితే వాళ్ళకసలు ఏమాత్రం ఉండదు అనమాట. ఎప్పుడైనా మనం ఒక ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, మనం ఎంతసేపు మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మాట్లాడే ఒక్క మాట అయినా సరే కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నామా లేదా? అండ్ డేరింగ్‌గా మాట్లాడుతున్నామా లేదా? అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో, ఇక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు గూడా కొంచెం పక్కన సైడ్స్ చూస్తా మాట్లాడటం కావచ్చు, ఏదో ఇంట్రెస్ట్ ఉండి లేనట్టు మాట్లాడటం కావచ్చు. ఇలా ఎవరైనా ఒక అబ్బాయి బిహేవ్ చేస్తున్నట్లయితే, సో, తను అంత మీ పైన ఇంట్రెస్ట్ లేనట్టు లేదంటే మిమ్మల్ని లవ్ చేస్తున్నా మేబీ అది అంత సిన్సియర్ కాకపోయుండొచ్చు కూడా. అది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి అమ్మాయిలు. ఓవరాల్‌గా ఇవన్నమాట మోసం చేసే అబ్బాయిల్లో ఉండే క్వాలిటీస్ ఇవన్నీ కూడాను. అండ్ గర్ల్స్ మీ బాయ్ ఫ్రెండ్ ఒకవేళ మీ లైఫ్‌లోకి ఆల్రెడీ ఎంటర్ అయినట్లయితే మీ బాయ్ ఫ్రెండ్‌లో ఎలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి కాబట్టి స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఇవన్నీ తెలుసుకుంటే బెటర్ అనమాట. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ అందరికీ హెల్ప్ అయితే వీడియో అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై.